అసలు కెపాసిటీ ఎంత, అక్కడ ఉన్నటువంటి ఆ కాలువ ద్వారా ఎంత సామర్థ్యం, ఎంత తీసుకెళ్ళడానికి కాలువలో అడల్ట్ చేయలేదు అప్పుడు ఎలా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దోచేసుకుంటున్నారు అని విపరీతంగా చెప్తున్నారు. అక్టోబర్ లో సార్, మొన్న అక్టోబర్ లో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ 30 టీఎంసీలు నీళ్లు వదలాలైతే వాళ్ళు 15 టీఎంసీలు ఆల్రెడీ ముందే వాడుకొని వదిలేశారు మనకు అవసరం లేనప్పుడు. ఏం చేయాలి, అన్ని సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇలా అడుగడుగున తెలంగాణ ప్రభుత్వం నిజంగా అంటారు కదా సార్, ఆంధ్ర పాలకులు దోచుకున్నారని ఏదైతే వీళ్ళు చేసే విషప్రచారం లేదు సార్. ఆంధ్ర పాలకులు దోచుకోవాలా, తెలంగాణకు సంబంధించినటువంటి పాలకులు, నాటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఈ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మత్తుకున్నాడు సార్, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాడు, దాదాపుగా కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, పరిష్కరించమని తెలంగాణ సిఎస్ కి లేఖ రాశారు. ఏంటి సార్ మాకు ఇది అన్యాయం, మా నీళ్లు మాకు వదలమంటే అవసరం లేనప్పుడే వదిలేస్తారు, మా నీరు మీరు వాడుకుంటున్నారు, ఆ వాడుకున్న టీఎంసీలు ఆల్రెడీ మీకు వదిలేసాక కిందకంటారు. అలా వదిలేసిన టీఎంసీలు అంటే మనకు అవసరానికి వాడుకోకుండా సముద్రంలోకి వదిలేస్తే అది ఆంధ్రప్రదేశ్ వాడుకునేటట్లయింది. ఇలా అడుగడుగున ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తూ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంట, టిఆర్ఎస్ అంట, తెలంగాణ బీజేపీ అంట, వీళ్ళందరూ ఒకటే స్టాండ్. ఏది, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 పార్టీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక వింత వాదన తీసుకుని వస్తున్నారు. మరి ఏం సార్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఏమయ్యారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యాన్ని పెంచుతున్నో రాయలసీమ ఎత్తిపోతలు తీసుకున్నప్పుడు ఇదే తెలుగుదేశం నాయకులు కూడా ఎన్జీటీకి వెళ్ళారు సార్. అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇదే రాయలసీమ, ఏదో చంద్రబాబు నాయుడు పుట్టింది రాయలసీమ, వాళ్ళు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల చేత ఎన్జీటీలో వేసే కేసు నడుస్తా ఉంది. పర్యావరణ అనుమతులు ఇవన్నీ తీసుకోవాలి చేయండి అని చెప్పి. సో అడుగడుగున అక్కడ పాలకులేమో వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 పార్టీలు ఏకబిక్కన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మీ వల్ల జరిగిందంటే మీ వల్ల జరిగింది, బట్ తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏది విడిపోయి 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా తెలంగాణకి జరిగిందని ప్రొజెక్ట్ చేస్తా ఉంటే, బట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా చూడండి సార్, మనల్ని కట్టుకుంటారంటే మనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చొరవ ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తే దాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వ్యవహరిస్తా ఉంటే ఇప్పుడు అన్యాయం చేస్తుంది ఎవరు, అన్యాయం జరిగింది ఎవరు అనేది ప్రజలు కూడా క్లారిటీగా అర్థం అవుతుంది. ఒకటైతే చెప్తాను సాయి గారు, నిజంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక విధంగా మంచి జరిగిందని చెప్పాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎంత కాపాడుతున్నాడు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడని మా ప్రత్యర్థి పార్టీ, మేము ఏదైతే ఆ పార్టీని వ్యతిరేకించి వచ్చామో ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తుగా వ్యవహరించేటటువంటి ఆ ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర అసెంబ్లీలో స్లైడ్లు వేసి మరి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే కొంత కట్ చేసి చేశారులే, మొత్తం వింటే వాళ్ళ బండారం బయటపడిద్ది అని చెప్పి కొంత వాళ్ళకి అవసరమైన దాని వరకే కట్ చేసి వేశారు. అంతవరకైనా వాళ్ళని సంతోషంగా ఒప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటు ఒప్పుకునే పరిస్థితి లేవు కదా. ఇక్కడ షర్మిల గారి వ్యవహారం కూడా నేను తీసుకొని వస్తా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను షర్మిల గారు అడుగుతున్నా, రాజన్న బిడ్డ కదా మీరు, రాజశేఖర్ రెడ్డి గారు ముద్దుల కూతురు కదా, రాజన్న బిడ్డనని ఒక అరగంట మీటింగ్ లో ఒక 60 సార్లు చెప్తారు కదా షర్మిల గారు. మీరు మరి ఇప్పుడు ఇదే రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం చేశాడు, ఆంధ్రాకి దోచుకుపోయాడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడే అసెంబ్లీలో. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మొన్నేమో మీ తండ్రి చావుని, రాజశేఖర రెడ్డి గారు చావుని అవహేళనగా మాట్లాడిన ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దోపిడీదారుడు,